రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల్లో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్జెండర్లను నియమించే అంశంపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుని ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. అలాగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ములుగు జిల్లాలోని రామప్ప చెరువుపై 103.22 కోట్ల అంచనా వ్యయంతో పొట్లపూర్ ఎత్తిపోతల పథకం నిర్మించాలనే ప్రాతిపదికనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ భేటీలో సుమారుగా 15 అంశాలు చర్చకు రానున్నట్లుగా సమాచారం. అయితే రాష్ట్ర మంత్రివర్గ సమావేశ నేపథ్యంలో మేడారంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం హెలిప్యాడ్ స్థలం, హరిత హోటల్, టెంట్ సిటీ, సాంస్కృతిక కార్యక్రమాల సభా ప్రాంగణం తదితర ప్రాంతాల వద్ద అదనపు బలగాలు మోహరించారు. డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల్లో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్జెండర్ నియమించే అంశంపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. అలాగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ములుగు జిల్లాలోని రామప్ప చెరువుపై 103.22 కోట్ల అంచనా వ్యయంతో పొట్లపూర్ ఎత్తిపోతల పథకం నిర్మించాలనే ప్రతిపాదనపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ భేటీలో సుమారుగా 15 అంశాలు చర్చకు రానున్నట్లుగా సమాచారం. అయితే రాష్ట్ర మంత్రివర్గ సమావేశ నేపథ్యంలో మేడారంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం హెలిప్యాడ్ స్థలం, హరిత హోటల్, టెంట్ సిటీ, సాంస్కృతిక కార్యక్రమాల సభా ప్రాంగణం తదితర ప్రాంతాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించారు.